చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. 4వ వచనం చివరిలో మనం చూస్తే, కృపలో నుండి వారు తొలగిపోయి ఉన్నారు. అంటే క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. క్రైస్తవ జీవితంలో మనం మొదట ఆలోచిస్తే, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. క్రైస్తవ్యం అనేది ఒక కులానికి సంబంధించింది కాదు. చాలామంది సాతాను అంటే దుష్టుడు, దేవుడు ఉన్నాడంటే దెయ్యం కూడా ఉంటుందిగా. క్రైస్తవ్యం ఒక కులానికి సంబంధించింది, క్రైస్తవ్యం ఒక మతానికి సంబంధించింది అని కొంతమంది అలాగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. బైబిల్ చెప్తుంది, క్రైస్తవ్యం దేవుని రాజ్యం వెళ్ళడానికి ఒక దారి, అంటే మార్గం. యేసు నేను మార్గం అన్నాడు, కానీ నేను మతం అనలే. యేసు క్రీస్తు ప్రభు సమస్త మానవాల్ని నరకం నుండి తప్పించి స్వర్గానికి తీసుకెళ్ళడానికి దారి చూపించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? ఒక కులాన్ని స్థాపించడానికో ఒక మతాన్ని స్థాపించడానికో యేసుక్రీస్తు ప్రభు రాలే. అందుకే మనం చదువుకునేటప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటాం. ఎందుకంటే ఆయన చరిత్రను మార్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో ఉన్నాడు. ఆయన చరిత్రలో ఏమైతే చెడు ఉందో అది తీసివేసి ఒక మంచి జీవితాన్ని మానవులకు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఏం చేస్తాడంటే హృదయాన్ని మారుస్తాడు, జీవితాన్ని మారుస్తాడు, మన తలరాతల్ని మారుస్తాడు. ఓడలు బండ్లు చేయగలడు, బండ్లు ఓడలు చేయగలడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలి. అదే కృప అండి. కృప గురించి మనం ఈరోజు చాలా విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డం, లేకుంటే కృపలో నుండి తొలగిపోవడం, ఇలాంటివి జరగకుండా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అసలు కృప అంటే ఏంటి? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. చూడండి, దేవుడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు. పాట పాడతాం కదా, సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర. అంటే చూడండి, ఆయన ఏంటంట సర్వకృప అంటే ఏ టు జెడ్ డ్రాప్స్ తాగారు ఎప్పుడైనా? అంటే దాంట్లో అన్నీ ఉంటాయి. అలాగే సర్వకృప అంటే అన్నీ ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, తన నిత్య మహిమకు, అంటే దేవుడు మన కోసం నిత్య మహిమ ఏర్పాటు చేశాడు. నిత్య మహిమ అంటే ఏంటంటే, ఇప్పుడు భూమి మీద ఎక్కడైనా వెంచరేసి బంగారు రోడ్డేసి అక్కడ వజ్రాలతో కట్టిన ఇల్లు కట్టి ముత్యాలతో చేసిన గుమ్మాలు పెట్టి తినడానికి జీవవృక్ష ఫలాలు నాటి అక్కడ ఆకాశ ధాన్యం మన్నా పెట్టి నీకు ఒక ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఎంత డబ్బైనా పెట్టుకుంటారా? ఎందుకని? రోడ్డే బంగారు రోడ్డు, దాని పునాదులు వేసిన రాయి వజ్రాలు, 12 రకాల వజ్రాలు. అక్కడ తాగే నీళ్ళు మీకు బాపట్ల ఏం నీళ్ళు వస్తాయో, మాకైతే హైదరాబాద్లో మంజీరా నీళ్ళు వస్తాయి తాగడానికి. మీకు ఇక్కడ బాపట్ల ఏం నీళ్ళు వస్తాయి? గవర్నమెంట్ నీళ్ళు వస్తాయా, లేకుంటే క్యాన్లు కొనుక్కొచ్చుకోవాలా? బోర్ నీళ్ళు మున్సిపల్ నీళ్ళు కదా. అయితే దేవుడు చెప్పే ఈ ఇంట్లో అమృతం వస్తుంది, జీవజలం వస్తుంది. ఒక సుక్క తాగితే ధనవంతుడు బతికేస్తానని ఒక సుక్క నీళ్ళు ఇవ్వని అడుగుతున్నాడు. ఒక్క డ్రాప్ తాగితే బతికేస్తారు, నిత్య జీవం. అలాంటి నీళ్ళు ఆ ఇంట్లో వస్తాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే బురద రోడ్డు ఉంటుందా? ఏ రోడ్డు ఉంటుంది? బంగారు రోడ్డు. అక్కడ మన గుమ్మాలు దేంతో చేశారు? టేకుతోట, ముత్యాలతో. అక్కడ రైస్ ఏముంటుంది? బాసుమతి రైస్ కాదు. ఏం రైసు? మన్నా, జుంటె తేనె
దారల్లాంటి మన్నా. అక్కడ తినే ఫ్రూట్స్ ఏముంటాయి? జామకాయలు కాదు, పుచ్చకాయలు కాదు, ఏం కాయలు? జీవవృక్ష ఫలాలు. అక్కడ మనకి కారు, డీజిల్ కారు, పెట్రోల్ కారు, కరెంట్ బ్యాటరీ అలాంటివి ఉండవు. అక్కడ మేఘ వాహనాలు ఉంటాయి. నువ్వు ఇంట్లోంచి బయటికెళ్ళి ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళాలంటే విమానంలో గంట పడుతుంది, ట్రైన్లో 12 గంటలు పడుతుంది. కానీ ఈ మేఘ వాహనంలో నిమిషాల్లో వెళ్ళిపోతాం, సెకండ్స్లో వెళ్ళిపోతాం. అలాంటి వాహనాలు ఉంటాయి మనకు అక్కడ. ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళేది కూడా అలాంటి వాహనంలోనే కదా. మనందరికీ దేవుడు వాహనాలు పంపిస్తాడు ఇక్కడి నుంచి దేవుని రాజ్యం వెళ్ళడానికి. అంతేగాని రాకెట్లో పోతామా? రాకెట్లో విమానంలో పోలేము. ఆ మేఘ వాహనాలు అయితేనే నిమిషాల్లో తీసుకెళ్తాయి దేవుని దగ్గరికి. ఇలాంటి ఏర్పాట్లన్నీ చేసి దేవుడు ఏమంటున్నాడంటే అదే నిత్య మహిమ. చూసారా, దేవుడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, చూసారా, ఆ నిత్య మహిమ మనం పొందుకోవడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్ మామూలు మీటింగ్ కాదు. ఇది ప్రపంచంలో ఏ కోటీశ్వరుడికి లేని మీటింగ్ ఇది. ఏ కోటీశ్వరుడు కూడా ఆ నిత్య మహిమలో ఇంత స్థలం కూడా కొనలేడు. ఏ కోటీశ్వరుడు కూడా దేవుని రాజ్యంలో ఇంత స్థలం కొనలేడు. సందమామ మీద కొనాలని ప్లాన్ చేస్తున్నారు కొంతమంది. సందమామ ఉండదు, సూర్యుడు ఉండడు. బైబిల్ చెప్తుంది కదా, ఏముండదు, నీ కంటికి కనపడేది ఏది ఉండదు. కానీ దేవుని రాజ్యం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని రాజ్యంలో మనకి ఫ్లాట్ ఉంటుంది. ఆ ఫ్లాట్లో ఎన్ని రోజులు ఉంటాం? భూమి మీద ఎన్ని రోజులు ఉంటాం? భూమి మీద రేపు ఉంటామన్న గ్యారెంటీ ఉందా? ఈరోజు రాత్రి 12 దాకా ఉంటామన్న గ్యారెంటీ ఉందా? మా దగ్గర జయమ్మ అని ఆమె మన చర్చికి వచ్చి ప్రియమ్మ భోజనం పెడితే తినేసి ఇంటికి వెళ్ళి పొనుకుంది. రాత్రి 12 కాకముందే చచ్చిపోయింది, నిద్రలోనే తలుపు వేసుకొని పొనుకుంది. మనోళ్ళందరూ వెళ్ళి తలుపులు బాగా కొట్టారు. కొంచెం పెద్ద వయసు అయినాక తలుపులు వేసుకొని పొనుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే ఎప్పుడు పోతామో తెలియదుగా, ఏ రోజు పోతామో. 32 సంవత్సరాలు ఎవనొస్తాడు వాకింగ్కి వెళ్తా గుండె ఆగి చచ్చిపోయాడు. 35 సంవత్సరాలు ఎవనొస్తాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లో, రాజశేఖర్ అతని పేరు. ఆయన స్మార్ట్ వాచ్ పెట్టుకున్నాడు. 5:30కి ఆయన గుండె ఆగిపోయినట్టుగా వాచ్ చూపిస్తుంది. ఎంత వయసు అండి? 30, 35, 25 సంవత్సరాల కుర్రోడు చేపలు తెచ్చుకుందామని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలే. ఇది మనిషి జీవితం. ఇంతలో కనపడి మనిషి జీవితం ఏ రోజు ఉంటామో, కానీ దేవుని రాజ్యంలో మరణమే ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు అక్కడ మరణమే ఉండదు. దేవుడు అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, అది కృప అంటే. దేవుని కృపలో ఎంత ఆశీర్వాదం ఉంది. అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఉద్యోగానికి వెళ్ళేది ఉండదు, స్కూల్కి వెళ్ళేది ఉండదు, కాలేజీకి వెళ్ళేది ఉండదు. ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందం. దేవుని రాజ్యంలో రోగాలు ఉండవు కదా, ఈ ముసలితనం ఉండదు, నిత్య యవనం. ఈ నిత్య యవనం కోసం ఋషులంట ఆ రోజుల్లో చాలా తపస్సులు చేశారంట. ఎంతోమంది కన్యకలను తీసుకొచ్చి ఏం చేశారు? బలిచ్చారు. అయితే వాళ్ళకి నిత్య యవనం వచ్చిందా? రాలే. కానీ బైబిల్ చెప్తుంది, నీ బాహ్య పురుషుడు కృషించుచున్న ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతాడు? నూతన పరచబడతాడు. ఆ నిత్య యవనం ఓన్లీ యేసులోనే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యేసులో ఉంటే నీకు ముసలితనం అనేదే ఉండదు. అది బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. అందుకని యేసయ్య భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంతేగాని ఆయన ఏదో కులాన్ని మతాన్ని స్థాపించడానికి రాలే. మనుషులు నరకానికి తీసుకెళ్తుంది ఎవరు? దెయ్యం, సాతాను. మనుషుల్ని అసలు దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మరణం లేకుండా సృష్టించాడు. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? మీ మమ్మీ డాడీ, మా మమ్మీ డాడీ అందరు ఎవరు? ఆదాము అవ్వ. ఆదాము అవ్వది ఏ కులమో మనందు కూడా అదే కులం. ఆదాము అవ్వది ఏ మతమో మందు కూడా అదే మతం. మనందరం ఆదాము అవ్వ పిల్లలం, అంటే మనం చుట్టాలం అవుతాం. అర్థమైందా? కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆదామవ్వ పిల్లలే. అయితే ఆదామవ్వ వారు చేసిన పొరపాటు ఏందయ్యా అంటే, దేవుడు తినొద్దన్నది తిని మరణం అనేది మనుషులకి తీసుకొచ్చారు. లేకపోతే మనిషికి మరణం లేదు. అసలు ఆ సాతాను కోసం దేవుడు నరకాన్ని చేశాడు. నరకం ఎవరి కోసం చేశాడు? సాతాను కోసం, మనుషుల కోసం కాదు. ఇప్పుడు సాతాను కోసం చేసిన నరకంలో అది ఒంటరిగా ఉండడానికి ఇష్టం లేక ఏం చేస్తుంది? మనుషుల్ని తీసుకెళ్తుంది. ఆ మనుషులు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, నరకానికి వెళ్తున్న మనుషుల్ని దేవుని వైపు తిప్పాలి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నరకం వైపు వెళ్తున్న మనుషుల్ని మనం ఏం చేయాలి చెప్పండి?
ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, బాబు బాబు యాక్సిడెంట్ అవుతుంది జాగ్రత్త ఇటు తిరుగు అని చెప్పడంలో తప్పుందా? తప్పుందా? వాడు అక్కడ అతను బస్సు వస్తుంది చూసుకోలేదు, లేకుంటే లారీ వస్తుంది చూసుకోలేదు. మనం చెప్తే యాక్సిడెంట్ జరగకుండా ఆపొచ్చు. మనం చెప్పాలా వద్దా? అంతే. ఎట్లా యాక్సిడెంట్ జరగడం ఆపుతామో, ఎక్కడ ఒక మనిషికి ఇబ్బంది జరగకుండా పాము వస్తుంది, పాము వస్తుంటే నాగుపాము చూసుకోలేదనుకో, మనం చెప్పామనుకో నాగుపాము వస్తుంది చూసుకో అని, అతను తప్పించుకుంటాడు. లేదంటే పాము కాటేస్తుంది చచ్చిపోతాడు. అలాంటివి మనం తెలిసి కూడా చెప్పకపోతే తప్పే కదా. ఈరోజు మనిషి నరకానికి వెళ్తుంటే ఆ నరకం ఎన్ని రోజులు ఉంటుంది? కోట్ల సంవత్సరాలు ఉంటుంది. లక్షల కోట్ల సంవత్సరాలు ఉండే ఆ నిప్పుల్లో కాలే నరకము నుండి మనిషిని తప్పించడానికే ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ నరకానికి వెళ్ళే వారిని స్వర్గం వైపు, మోక్షం వైపు, దేవుని రాజ్యం వైపు తెరపాల్సిన బాధ్యత ఈరోజు ఇక్కడున్న మనందరి మీద ఉంది. ఇజ్రాయేలు చిన్నది ఎంత వయసు ఉంటుంది? అదిగో అంత ఆ అమ్మాయి అంత టోపీ పెట్టుకుంది చూడండి, అంత వయసు కదా. ఇజ్రాయేలు చిన్నది. హరివీర భయంకరుడైనటువంటి ఆ యొక్క సైన్యాధిపతికి ఆమె సువార్త చెప్తే అతను ఆ దేశానికి వెళ్ళి స్వస్థత పొంది ఏం చేశాడు? ఈ దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చిన్నది సువార్త చెప్పిందండి. మనం కూడా ఏం చేయాలంటే, చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, నరకానికి వెళ్తున్న మనిషిని దేవుని రాజ్యం వైపు తిప్పడానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వాళ్ళైనా మనం దేవుని మాటలు చెప్పాల్సిందే. అది దేవుడు చెప్తున్నాడు. తన నిత్య మహిమ అంటే నిత్య జీవం, ఆ స్వర్గం, ఆ మోక్షానికి యేసు ద్వారా తప్ప వేరే దారి లేదు అని తండ్రి చెప్తున్నాడు. కాబట్టి ఆ యుగ యుగములు మహిమ ఆయనకి కలుగునుగాక. ఇంకొక వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం. చూసారా, దేవుడు అక్కడున్న ప్రజలు ప్రభువును అనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం ఉన్నారు. ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఏ వాక్యం అంటే ఇది? ఈరోజు మనం వినే వాక్యం ఏంటి? కృపావాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యములో ఏముంది అంటే కృప ఉంది. ఈ కృప చాలా విలువైంది. ఇందాక పాస్టర్ గారు పాడిన పాటలో ఈ కృపయే నా జీవన ఆధారం. ఇప్పుడు మనం బ్రతికించడానికి, మనం జీవించడానికి ఆధారం ఏందయ్యా అంటే కృపే. ఆ కృప దేవుని వాక్యములో నుండి మనకు వస్తుంది. ఆ వాక్యములో ఉన్న కృప రావడం వల్ల వారు ఏం చేస్తున్నారంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నారు. మన పిల్లలకు మనం ఏం నేర్పించాలి? దేవుని మీద ఆధారపడడం నేర్పించాలి. ఈ సృష్టిలో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం. అలాంటప్పుడు ప్రతి విషయంలో మనం ఎవరి మీద ఆధారపడాలి? చాలామందికి ఆ విషయం తెలియదు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను బట్టి సంతోషించుము, ఎందుకంటే ఆయన నీ హృదయ వాంఛలను, నీ చదువు నీ హృదయ వాంఛలు తీరుస్తుందా? నీ ఉద్యోగం నీ హృదయ వాంఛలు తీరుస్తుందా? ఈ రోజుల్లో చాలా కుటుంబాలు కూడా వారు సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం దేవుని మీద ఆధారపడకపోవడమే. ఈరోజు పొద్దున మేము ఒక ట్రైబల్ ఏరియాలో ఒక పెళ్లి చేసి వచ్చాం. ఆ పెళ్లిలో మేము చెప్పిన మాట ఏంటంటే, ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు ట్రయాంగిల్ తెలుసు కదా, ట్రయాంగిల్. ఈ పైన యేసై ఉంటాడు, ఈ పక్క పురుషుడు, ఈ పక్క స్త్రీ, ఈ పక్క భార్య, ఈ పక్క భర్త ఉంటారు. యేసయ్య పైన ఉన్నాడు. ఈ ట్రయాంగిల్లో ఉన్న వీళ్ళిద్దరూ యేసయ్య దగ్గరికి వెళ్తుంటే దగ్గర అవుతారా, దూరం అవుతారా? దగ్గర అవుతారు. యేసయ్యకి దూరం అవుతుంటే వీళ్ళిద్దరు కూడా ఏమవుతున్నారు? యేసయ్యకి వీళ్ళు దూరం అయ్యే కొంది భార్యాభర్తలు కూడా దూరం అవుతున్నారు. యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళు కూడా ఏమైపోతారు? దగ్గర అయిపోతారు. ఇప్పుడు చెప్పండి, భార్యాభర్తలు యేసయ్యకి దగ్గర ఉండాలా, దూరం ఉండాలా? దూరం దూరం అయ్యారంటే వాళ్ళిద్దరు కూడా ఏమవుతారు? అది
కాబట్టి యేసయ్య స్టెబిలైజర్ లాంటివాడు. నీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దాన్ని అడ్జస్ట్ చేయగలడు. నీ ఆర్థిక పరిస్థితుల్లో ఆయన సహాయం చేయగలడు. నీ రోగ పరిస్థితుల్లో ఆయన నీ రోగాన్ని తీసివేయగలడు. ఇంట్లో ప్రేమ తగ్గినప్పుడు ఆయన ఏం చేయగలడు? ప్రేమను పెంచగలడు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు నీకు ధన సమృద్ధిని ఇవ్వగలడు. ఇంట్లో ఏ ఆపద రాబోతుంటే ముందుగానే ఉండి ఆపగలడు. చూడండి ఎన్ని కార్యాలు చేయగలడు ఆయన. బైబిల్లో మనం చూస్తే ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు, అన్నీ చేయగలడు. అందుకే పాట కూడా రాశాడు, ఏమైనా చేయగలడు ఆయన. అదే దేవుని కృప అంటే. అందుకే కృప మీద మనం ఆధారపడాలి. ఈ కృప దేవుని వాక్యములో నుండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. అప్పుడు దేవునికిని ఆయన కృప ఇప్పుడు ఇప్పుడు దేవునికిని చూసారా? ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను అంటే అప్పుడు ఏమనాలి? ఆమేన్. ఇక్కడున్న వారందరినీ కూడా దేవునికి అప్పగిస్తున్నాం అంటే ఈ రోజు నుంచి మన పట్ల ఎవరి చిత్తం జరుగుతుంది? అది అసలు మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? అది అనుదినం మనల్ని నడిపించేది ఎవరు? మనలో ఊపిరి ప్రాణం ఉందంటే ఎవరిది? అది దేవుందే. కాబట్టి మనం ఆయన కంట్రోల్లో ఉన్నాం. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగిస్తున్నాము. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకేం కలగజేస్తాడంట? క్షేమము ప్లస్ అభివృద్ధి. ఈ భూమి మీద ఏ చదువు మనకి క్షేమాభివృద్ధి కలగచేయదు. ఏ గవర్నమెంట్ కూడా మనకి క్షేమాభివృద్ధి ఏదైనా మనకి జరిగింది అంటే అది ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టే. ఈ భూమి మీద ఉన్న అధికారాలు నిర్ణయించేది ఎవరు? దేవుడే. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయనకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రభువుకి అప్పగించుకుందామా మనల్ని? ప్రభువా, ఈరోజు నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా. ఈ రోజు నుంచి నా జీవితంలో నీ చిత్తమే జరుగునుగాక. నా హృదయం నీ చేతుల్లో పెడుతున్నాను అయ్యా, నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను. నీ కృపకి నన్ను అప్పగించుకుంటున్నాను. ఈ రోజు నుంచి నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఆయన మనకేం అభివృద్ధి కలిగజేస్తాడు చెప్పండి? క్షేమము ప్లస్ అభివృద్ధి. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే క్షేమాభివృద్ధితో పాటు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు. పరిశుద్ధపరచబడిన వారు. ఈరోజు ప్రార్థనకు వచ్చామంటే మనం ఏమవుతాం? పరిశుద్ధపరచబడతాం. ఆదివారం ఆరాధనకు వస్తే ఏమవుతాం? పరిశుద్ధపరచబడతాం. అందుకే దీన్ని పరిశుద్ధ సంఘము అంటారు. ఎక్కడికైనా వెళ్తే పరిశుద్ధత పోగొట్టుకునే స్థలాలు ఉన్నాయి, కానీ ఈ దేవుని మందిరము పరిశుద్ధతను ఇచ్చే మందిరం. చాలామంది బయటికి వెళ్ళి లేనిపోని తగిలించుకొని వస్తున్నారు. మా దగ్గర ఒకళ్ళు చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ దయ్యంని పట్టుకొచ్చారు. వీళ్ళు నా దగ్గరికి వచ్చారు, అయ్యా ప్రార్థన చేయండి. ఏమైందమ్మా అంటే, చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఏమైంది? అక్కడి నుంచి ఏదో మా వెనకాల వచ్చింది. నేను అడిగాను ఏంటంటే, వీళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్ అందుకే వచ్చాను. నేను కూడా వీళ్ళని కూడా తీసుకెళ్తాను. యాడ తీసుకెళ్తావు? మేమున్నాంగా. చూసారా, అలా ఉంటాయి కొన్ని చోట్లకి వెళ్ళి. మా చర్చిలో భాస్కర్ అన్నాడు ఒక అబ్బాయి, ఆయన ఎక్కడికో వెళ్ళేదో తగిలించుకొని వచ్చాడు. ఏందయ్యా అంటే భయపడ్డాడంట. ఇలాగా చాలా సందర్భాల్లో బయటికి వెళ్ళి ఏదేదో తగిలించుకొని వస్తారు. అన్నీ తగిలించుకొని అన్ని ఇడిపించే ప్లేసే దేవుని మందిరం. చప్పట్లు కూడా దేవుని మరి మైపరుద్దాం. కొంతమంది జరాలు తగిలించుకొని వస్తారు, కొంతమంది కళ్ళకలక తగిలించుకొని వస్తారు కదా, కొంతమంది రకరకాలు తగిలించుకొని వస్తుంటారు. కానీ దేవుని మందిరంలోకి వస్తే ఇది పరిశుద్ధపరిచే ప్లేస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు 6 దినాలు నువ్వు కష్టపడు, కానీ 7వ రోజు ఎక్కడికి రావాలి? దేవుని మందిరంకి రాకపోతే మన ఆయుష్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది అని నిర్గమకాండం 31వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. కాబట్టి మనం దేవుని మందిరం మానొద్దు. మా భార్య చెప్తూ ఉంటుంది, ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్న ఒక్కరోజు మారిందంట జీవితంలో. ఆమె పుట్టిన కానించి ఇప్పుడు దాకా హాస్పిటల్లో డెలివరీ అయ్యి ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్న ఒక్క ఆదివారం మాత్రమే చర్చి మారిందంట. ఇంతవరకు ఎప్పుడు చర్చి మానలే.
అది కూడా ఆ రోజు డాక్టర్స్ వెళ్ళకూడదమ్మా నువ్వంటే అక్కడ ఆగింది. లేకపోతే ఆ ఆదివారం కూడా అట్లుండాల సాక్ష్యం. అర్థమైందా? కాబట్టి దేవుని మందిరం మానాల్సిన అవసరమే లేదు. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి. దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, భూమి మీదకి మనం వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొచ్చామా? తిమోతి పత్రికలో రాశాడు కదా ఆ మాట. ఎళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తామా? మన చదువు, మన డబ్బు, మన బంగారం, మన రిలేషన్స్ ఏదైనా మన వెనకాల వస్తాయా? కానీ దేవుని మందిరంలో మనం చేసే పని మాత్రమే మన వెనకాల వస్తుందని ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 వచనంలో రాశాడు. మన వెంట వచ్చేది ఏంటంటే క్రియలు మాత్రమే. అది కూడా ఏం క్రియలు? మన ఇంట్లో చేసుకునే క్రియలు కాదు. దేవుని కోసం చేసిన క్రియలు మాత్రమే మన వెనకాల వస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం? అది ఇంపార్టెంటా? భూమి మీద ఉన్నది ఇంపార్టెంటా? చెప్పండి. భూమి మీద ఏందంటే బతకడానికి ఏదో చేసుకుంటాం. బతుకు తెరువు కోసం రెక్కాడితే కానీ డొక్కాడదని అంతకోసం చేసుకుంటాం. కానీ అసలు ఇంపార్టెంట్ ఏంటి? మనల్ని దేవుని రాజ్యం చేర్చేది ఇంపార్టెంట్. ఎందుకంటే భూమి మీద మన జీవితం ఇంతలో కనపడి అంతలో మయమై ఆవిర్లాంటిది. ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. కానీ యుగయుగాలు ఉండేది అది ఇంపార్టెంట్. చాలామంది దుబాయ్ వెళ్తుంటారు, కువైట్ వెళ్తారు, అమెరికా వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ₹4 సంపాదించుకొని మళ్ళీ ఎక్కడికి రావాలి? సొంత ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని భార్య పిల్లలతో సెటిల్ అయిపోవాలి. కొంతమంది పెళ్ళికి ముందు వెళ్తారు, కొంతమంది పెళ్ళి అయినాక వెళ్తారు. ఎప్పుడు వెళ్ళినా త్వరగా 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంపాదించుకొని వచ్చేసి హ్యాపీగా భార్య పిల్లలతో ఉండాలని అనుకుంటారు. మనం కూడా భూమి మీదకి వచ్చాం. ఎందుకంటే దేవుని పని చేసేసి దేవుని రాజ్యం వెళ్ళిపోవాలి. యుగ యుగాలు ఎక్కడ ఉండాలి మనం? విశ్వాస వీరులందరూ ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు? చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాస వీరులు అంటే ఎవరంటే రియల్ హీరోస్ వాళ్ళు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, వీళ్ళు నిత్య యవనం సంపాదించుకున్నారు. ఋషులు సంపాదించుకోలేకపోయారు, కానీ విశ్వాస వీరులు మాత్రం నిత్య యవనం సంపాదించుకున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఇక్కడ 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై చనిపోయారు. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరచుచున్నారు కారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. ఈరోజు మనం ఇక్కడికి యాడ్ నుంచి వచ్చాం? ఇక్కడికి మీ ఇంటికాడ నుంచి వచ్చారు. ఇప్పుడు ప్రార్థన అయిపోతే ఎక్కడికి వెళ్తారు? మీ ఇంటికే వెళ్తారు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే చెక్కడ పడ్డాకి వెళ్తే దెయ్యం అనుకుంటారు. ఒకసారి మేము అడవిలో మాకు రాత్రి 12 గంటకి ఒక మేక గొర్రెపిల్ల కనపడింది. నేను తీసుకుందామంట గొర్రెపిల్ల, రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోతాయి కదా. మనోళ్ళు ఏమంటారు? గొర్రెపిల్ల కాదు, అది దెయ్యం. రాత్రి చూడండి మనుషులకి ఎంత భయమో కదా. చిన్న దూడపిల్ల కనపడ్డా, పంది పిల్ల కనపడ్డా, గొర్రె పిల్ల కనపడ్డా, ఏం కనపడినా ఏమనుకుంటారు? అనుకుంటారు మనోళ్ళు. మన ఇంటికి మనం వెళ్ళడమే సేఫ్టీ. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి దూరుకుంటారా? అయితే దేవుడు అంటున్నాడు, విశ్వాస వీరులు ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి గుర్తుపెట్టుకున్నారంట. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని దగ్గర నుంచి వచ్చాం. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మనం ఇంట్లో భోజనం చేయడానికి వస్తుంటే మధ్యలో డాబా దగ్గర ఆపుతుంటాడు ఒకడు. ఓయ్ రండి 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 అని. డాబా దగ్గర ఆపాడు కదా అని వెళ్ళి తింటే డబ్బులు కట్టకపోతే ఊరుకుంటాడా? అలాగే దేవుని రాజ్యం వెళ్ళడానికి మనం సిద్ధపడతా ఉంటే ఇంకొకటి మధ్యలో ఆపుతున్నాడు. ఎవడాడు? సాతానుగాడు. ఎక్కడికి? దేవుని రాజ్యం. అంటే మన ఇంటికి మనల్ని వెళ్ళనీయని వాడు వీడే అని బైబిల్లో రాసింది. మన ఇంటికి మనల్ని వెళ్ళనీయకుండా వాడేం చేస్తున్నాడు? నరకానికి తీసుకెళ్లాలని, మనల్ని దారి తప్పించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది ప్రజలు అలా తప్పిపోయారు దారి. మనం ఏం చేయాలి? వాళ్ళని మళ్ళీ దారిలోకి పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నరకానికి వెళ్తున్న మనుషుల్ని దేవుని వైపు తిప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా చేస్తే దేవుడు అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. అందుకే విశ్వాస వీరులు వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును ఏం చేశారు? వారు జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి. మనం ఇప్పుడు ఇంటికా నుంచి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇల్లు మర్చిపోయారంటే మనల్ని మంచోళ్ళు అంటారా పిచ్చోళ్ళు అంటారు? ఇప్పుడు ప్రార్థన అయినాక నేను ఎక్కడికి వెళ్ళాలన్నారు అనుకో, మీరు అసలు మిమ్మల్ని డౌట్గా చూస్తారు ఫస్ట్. అసలు ఏంది ఈమె ఉందా లేకపోతే ఇంకో ఊరైనా అనుకుంటారా అనుకోరా? ఇప్పుడు ప్రార్థన అయిపోగానే నేను ఎక్కడికి వెళ్ళాలని అంటే ఎట్లుంటుంది? అలాగే మనం దేవుని దగ్గర నుంచి వచ్చాము, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. విశ్వాస వీరులు
అలా సిద్ధపడ్డారు. మనం కూడా ఏం చేయాలి? అలా సిద్ధపడాలి. కానీ సాతానుగాడు, దుష్టుడు, దెయ్యం ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని నరకానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నరకము నుండి మనుషుల్ని తప్పించి దేవుని రాజ్యం తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. హెబ్రీ పత్రికలో ఇంకొక మాట మనం చూద్దాం. 10వ అధ్యాయం 29వ వచనం. ఉమ్, 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 ఉమ్. చూసారా? కృపకి మూలమగు ఆత్మ. అసలు కృపకి మూలం ఏంటంటే దేవుని ఆత్మ. ఈ ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. ఈ కృప చా ఈ కృపకి దేవుని ఆత్మ చాలా ఇంపార్టెంట్. చెట్టుకి తల్లి వేరు ఉంటుంది, తెలుసా మీకు? ఆ తల్లి వేరు లేకపోతే చెట్టు ఏమైపోతుంది? ఈ తల్లి వేరుకు ఒక రాయి తగిలింది అనుకోండి, చెట్టు ఏమైపోతుంది? అలాగే మనం దేవుని కృపలో ఎదుగుతున్నప్పుడు ఆత్మ చాలా ఇంపార్టెంట్. చాలామంది దేవుని ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వట్లే. అందుకే దేవుడు అన్నాడు రోమాపత్రికలో, ఆత్మ లేనివాడు నావాడు. ఈ కృపలో మనం బాగా ఎదగాలంటే ఆత్మ మనలో ఉండాలి. చాలామంది కృప కావాలంటున్నారు, యేసయ్య కావాలంటున్నారు, కానీ దేవుని ఆత్మ కావాలని అనట్లేదు. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టుకి ఎరువు ఒక్కటేస్తే సరిపోద్దా? నీళ్లు కూడా పోయాలా? అది దేవుని ఆత్మ మనకి ఒక వాటర్ లాగా, పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది? వాటర్ లాగా, వాక్యము ఎరువులాగా, మనం ఒక చెట్టులాగా. ఫలించని ప్రతి చెట్టు ఏం చేస్తాడు దేవుడు? నరికి అగ్నిలో వేస్తాడు. అగ్ని అంటే ఏంది? నరకం. అగ్ని అంటే ఏంది చెప్పండి? నరకం. ఆ నరకానికి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫలించాలి. ఫలించాలంటే ఒక సంఘంలో ఏమై ఉండాలి? నాటబడి ఉండాలి. ఈరోజు ఈ సంఘం, రేపు ఇంకో సంఘం. ఇప్పుడు చెట్టుకు సమస్యలు రాకుండా ఉంటాయా? చెట్టుకు సమస్య వచ్చిందని చెప్పి ఈ చెట్టుని తీసుకెళ్ళి ఆరు నాటి మళ్ళీ అక్కడ ప్రాబ్లం వచ్చిందని అక్కడ నాటితే చెట్టు ఉంటుందా? చచ్చిపోద్దా? అంతే. విశ్వాస జీవితం కూడా అంతే. 90వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 92వ కీర్తన 13వ వచనం. చూసారా? దేవుని బిడ్డలు దేవుని మందిరంలో ఏమై ఉండాలి? ఒక మంచి సంఘాన్ని సెలెక్ట్ చేసుకున్నాక, ఈరోజు ఈ సంఘం ద్వారా దీవించబడ్డాం, ఈ సంఘం ద్వారా రక్షించబడ్డాం, ఈ సంఘం ద్వారా మనము ఎంతో బలపడ్డాం. ఇక ఈ సంఘం మనకేంటి? తల్లి సంఘం. ఈ సంఘాన్ని మనం విడిచిపెడతామా? విడిచిపెడితే బైబిల్లో ఉంది, ఇక వాడిని ఆ పౌలు అంటాడు సాతానికి అప్పగించినట్టే అంటున్నాడు. ఎవరికి అప్పగించినట్టంట? అందుకే అట్లాంటి పిచ్చి పని మనం చేయొద్దు. ఒక తల్లి సంఘం, లేకుంటే ఒకళ్ళని మనల్ని బలపరిచిన సంఘం, మనల్ని రక్షించుకున్న సంఘం, ఇక అదే మనకి. ఇక ఆ నుంచి బయటికి వెళ్ళమని సాతానుగాడు మనల్ని ఎన్నో చేస్తుంటాడు. అవన్నీ మనం వినకూడదు. మనం ఒక సంఘంలో నాటబడి కిందికి వేరు తన్ని మీదికి ఏం చేయాలి? ఎదిగి ఫలించాలి. ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? నరికి ఈ చెట్టు ఎందుకు ఇక్కడ తీసేయి. చెట్టు చూస్తే పచ్చగా ఉంది, పూత లేదు, కాయలేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు చెప్తారు ఒకళ్ళు. నేను 5 సంవత్సరాలు అయింది, నేను 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీకు 4 గొర్రెలు కొనిచ్చామండి, 4 గొర్రెలు వ్యాపారం చేస్తున్నారు. ఆ పక్కన వాళ్ళకి కూడా 4 గొర్రెలు కొనిచ్చాం. అదేమో 40 గొర్రెలు చేసింది, 50 గొర్రెలు చేసింది, 100 గొర్రెలు చేసింది. మీ దగ్గర ఉన్న 4 గొర్రెలు ఎప్పుడు 4 గొర్రెలే ఉంటున్నాయి. ఏమంటారు? మంచి కాపర్ అంటాడా? అవతల అతన్ని మంచి కాపర్ అంటాడు. ఎందుకని? అతను గొర్రెలు ఒకసారికి 2, ఒకసారికి 3 అట్లా పిల్లలు పెడుతున్నాయి, మంచి మేత పెడుతున్నాడు, మంద ఎక్కువైపోయింది, వాళ్ళకి లాభం ఉంది. ఆ కాపరి దీవించబడతాడు. కానీ ఈ కాపరి, అందుకే గొర్రెలను కనాలా, కాపరి కంటాడా? అందుకే మనం ఏం చేయాలంటే, మనం ఒక్కొక్కళ్ళు వెళ్ళి అనేక ఆత్మలను పట్టుకొచ్చి, దైవజనుడు ఆ స్థలం ఏమైపోయింది? ఇరుకైపోయింది. ఇప్పుడు ఈ మందిరం ఇంకా పెద్ద మందిరం కట్టాలి. దర్శనం ఏమవ్వాలి? విశాలపరచబడాలి. సంఘ సరిహద్దులు ఏమవ్వాలి? విశాలం అవ్వాలి.
దైవజనుడు ఆ స్థలం ఇరుకైపోయింది, అనాల విశ్వాసులు వచ్చి. ఆ! అంటే అయ్యా ఇంకా పెద్ద మందిరం కట్టు. దేవుడు ఏమన్నాడు? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు అన్నాడా లేదా? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా సంఘం అభివృద్ధి చెందాలంటే అది ఎవరి చేతుల్లో ఉంది? విశ్వాసుల చేతుల్లో ఉందా లేదా? ఉంది. మనం వారం వారం ఒక సోమవారం నుంచి శనివారం దాకా టైం ఉంది. సమరయ స్త్రీ ఎన్ని రోజులు కష్టపడి పట్టణాన్ని పట్టుకొచ్చింది? సమరయ స్త్రీ. మీకున్నంత స్వేచ్ఛ ఆమెకుందా? చెప్పండి. ఆమె బయటికెళ్ళి అందరితో మాట్లాడొచ్చా? ఆమె నీళ్లు తెచ్చుకోవాలంటే ఏ టైంకి వెళ్ళాలి? అందరూ ఎండలో, ఎవ్వరు బయటికి రాని టైంలో, ఎండ బాగా ఎక్కువ వేసే టైంలో, అందరు రెస్ట్ తీసుకునే టైంలో, తిని నిద్రపోయే టైంలో, ఆ టైంలోనే ఆమె వెళ్ళాలి అక్కడికి. ఆమెకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎక్కువ టైం వేరే టైంలో వెళ్తే కొట్టి చంపేస్తారు ఆమెని. అంత పరిస్థితి ఉన్న ఆమె ఒక ఊరిని ఎంతసేపు పట్టుకొచ్చిందండి? 4 రోజులు కష్టపడిందా? 10 రోజులు కష్టపడిందా? సంవత్సరం కష్టపడిందా? ఎన్ని రోజులు కష్టపడింది? వెంటనే దేవుని వాక్యం వింది, యేసయ్య నోట్లో నుంచి వచ్చే మాట విని వెంటనే వెళ్ళి పట్టణాన్ని పట్టుకొస్తుంటే యేసయ్యకి కడుపు నిండిపోయింది. యేసయ్యకి శిష్యులు అన్నం తెచ్చారు. యేసయ్యకి మంచి భోజనం తెచ్చారు. వాసన చూస్తేనే చెప్పండి, కొంతమందికి చేపల కూర వాసన చూస్తే కడుపు నిండిపోద్ది కదా. కొంతమందికి ఏ కూర ఇష్టం? చికెన్. కొంతమందికి ఎండి చేప యాపుతుంటే కడుపు నిండిపోద్ది కదా. కానీ యేసయ్య మంచి గుమగుమలు వచ్చే ఆహారం తీసుకొచ్చిన తినలే ఆయన. ఎందుకు తినలేదు చెప్పండి? ఆ సమరయ స్త్రీ పట్టణాన్ని పట్టుకొస్తుంటే ఈయన కడుపు ఏమైపోయింది? నిండిపోయింది. తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమై ఉంది. ఈరోజు మనందరి ఉద్దేశం కూడా, ఈరోజు మానవుడు కారణ జన్ముడు. చెప్పండి, మానవుడు ఎవరు? మనందరినీ దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడా? ఊరక పనికి మాలిన వాళ్ళగా పంపించాడా? మనందరం ఒక ఉద్దేశంతో వచ్చాం. ఏంటి ఆ ఉద్దేశం? ఫిలిప్పీ పత్రిక 2:21 అంటాడు కదా. ఏమంటాడు? అందరూ సొంత పనులు చేసుకుంటున్నారు కానీ నా పని ఎవరు చేయట్లేదు. అసలు మనం వచ్చింది ఎవరు పని చేయడానికి? దేవుని పని చేయడానికి. మనం వెళ్ళి కొన్ని ఆత్మలు పట్టుకొస్తుంటే ఫస్ట్ సంతోషించేది ఎవరు? యేసయ్య. ఒక్క ఆత్మను తీసుకొస్తే పరలోకంలో ఎలా ఉంటుందంట? పండగ అంట. మీరు అలాగ రోజుకి ఒక ఆత్మని, వారానికి ఒక ఆత్మని, నెలకు ఒక ఆత్మని తీసుకొస్తుంటే యేసయ్య సంతోషపడతాడా లేదా? మందిరం నిండిపోద్దా లేదా? మళ్ళీ నేను వచ్చేసరికి ఈ ప్లేస్ అంతా ఏమైపోవాలి? మీరు ఒక్కొక్కరిని తెచ్చినా నిండిపోతుందా పోదా? చూద్దాం ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు నేను అడుగుతా, మీరు ఎంతమందిని తీసుకొచ్చారని కదా. ఎన్ని సంవత్సరాల నుంచి మనం వస్తున్నాం. ఈ గొర్రెల కాపరి కాడేమో 4 గొర్రెలే ఉన్నాయి. ఆ గొర్రెల కాపరి దగ్గర ఎన్ని గొర్రెలు అయిపోయినాయో. మనము అంటే గొర్రెల తప్ప, కాపరి తప్ప? గొర్రెలు తప్పే. కాబట్టి గొర్రెలు ఏం చేయాలంటే గొర్రెల్ని కనాలి. లేకపోతే మనం దేవునికి ఏం చేయాలి? లెక్క. మనందరం ఒకరోజు ఎవరి ముందు నిలబడాలి? దేవుని ముందు నిలబడాలి. దేవుని ముందు నిలబడ్డప్పుడు దేవుడు అడుగుతాడా అక్కడ? అందుకే దేవుడు ఈరోజు ఈ మాట చెప్తున్నాడు. మన మందిరంలో నాటబడిన వారమై దేవుని ఆవరణంలో ఏం చేయాలి చెప్పండి? ఒక చెట్టు ఫలాలు ఫలించాలంటే ఒక చోట నాటబడితే ఫలిస్తుందా? ఇక్కడ అక్కడ నాటితే ఫలిస్తుందా? ఒక చోట నాటబడాలి, కిందికి వేరు తన్నాలి, మీదికి ఎదిగి ఫలించాలని దేవుడు చెప్తున్నాడు. చివరిగా తీతుకు పత్రిక ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం. చూసారా? దేవుడు అంటున్నాడు, మన దేవుడు ఎవరంట? ఏ దేవుడు చెప్పండి? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? మహాదేవుడైన నీకు వందనాలయ్యా. ఎందుకంటే మహోన్నతుని చాటున నివసించేవాడే. మనం ఎవరి దగ్గర ఉన్న మహాదేవుడు నీడలో ఉన్నాం. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇదిగో మన దేవుడు, మనము ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. ఈ కృప మనుషులందరికీ ఏమిస్తుంది అంటే రక్షణ ఇస్తుంది. చాలామంది అడుగుతుంటారు, మీరు రక్షణ పొందారా? ఈ రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని కృపలో నుండి వస్తుంది.
అన్ని కృపలో నుంచేనండి. ఈరోజు మనకి ఏముందో అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? దేవుని కృప వలనే. కాబట్టి రక్షణకి కూడా ఆధారం ఏంటంటే కృపే. ఆ కృపను మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఇందాక ఫస్ట్ మనం చదువుకున్నాం. కృపలో నుండి ఏమైపోయారంట? వేరైపోయారు. అంటే రక్షణలో నుండి ఏమైపోతాం? వేరైపోతాం. ఆత్మలో నుండి ఏమవుతాం? వేరైపోతాం. అందుకే జాగ్రత్త. ఈ రోజు నుంచి మనం కృపలో నుండి వేరవ్వడానికి వీల్లేదు. రక్షణలో నుంచి వేరవ్వడానికి వీల్లేదు. ఆత్మలో నుంచి వేరవ్వడానికి వీల్లేదు. దీనికంతా ఏం కావాలంటే వాక్యానుసారమైన క్రియలు కావాలి. మనకేం కావాలి చెప్పండి? ఇక్కడ దేవుడు అంటున్నాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. సమస్త మనుషులకు కావాల్సింది ఏంటి? రక్షణ. ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎక్కడికి వెళ్తాం? నరకానికి పోతాం. ఈ రక్షణకి మూలం ఏంటి? కృప. కృపకు మూలం ఏంటి? ఆత్మ. అన్నీ ఒకదానికొకటి లింక్. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తుంది. అందుకోసమే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కృప ద్వారానే అపొస్తలుల కార్యంలో చూడండి, ఈ కృప ద్వారానే దేవుని సువార్త, అంటే దేవుని యొక్క నిత్య జీవానికి సంబంధించిన వార్త సమస్త ప్రజలకు వెళ్తుందని దేవుడు అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా ఆ, ఆ, ఉమ్, చూసారా? కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఏం చేయాలంట? పరిగెత్తాలి. ఈ సువార్తని ప్రకటించడానికి ఏం చేయాలంటండి? పరిగెత్తాలా, నడవాలా? పరిగెత్తాలి. దేవుడు మనకు అప్పగించిన పని నడుచుకుంటూ చేసేది కాదు. ఇప్పుడు మనకున్న వయసు, మనకున్న ఆయుష్ విలియం కేరీకి ఇస్తే ఎంతమందిని సంపాదిస్తాడండి? డేవిడ్ లివింగ్స్టన్కి ఇస్తే, మదర్ తెరీసాకి ఇస్తే ఎంతమందిని సంపాదిస్తుంది? మరి అదే టైం మనకి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎంతోమందిని సంపాదించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ వయసులో మనకి అదే సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన సమయం అంతా ఏం చేస్తున్నాం? పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. రోజు బోరు కొడతలేదా జీవితం? ఇంకా టైం దొరికిందంటే నిద్ర. పగలు నిద్రపోయి, రాత్రి నిద్రపోయి, దేవుడు మనకిచ్చిన 100 సంవత్సరాల ఆయుష్లో 70 సంవత్సరాలు నిద్రపోయామనుకో, 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిండికి ఉపయోగించామనుకో, ఇంకా 10 సంవత్సరాలు మన పనులకి. ఇంకా దేవుని పనికి ఎప్పుడు ఉపయోగిస్తాం? అందుకే జాగ్రత్త. దేవుని పని మనం చాలా ఇంపార్టెంట్. సువార్తని ప్రకటించడానికి మనం ఏం చేయాలంటే చెప్పండి? నిన్న పొద్దున మేము బాప్తీసాలు ఇచ్చాం, మధ్యాహ్నం పాస్టర్స్ మీటింగ్ చూసుకున్నాం, ఆ తర్వాత సువార్తకి వెళ్ళాం. గొత్తికోయలు ఛత్తీస్గఢ్లో ఉంటారు, గొత్తికోయలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకి బట్టలు పంచాం, సువార్త చేసాం, మళ్ళీ నైట్ మీటింగ్ చూసుకున్నాం, మళ్ళీ పొద్దున్న లేసి పెళ్ళి చూసుకున్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అంటే ఏంది? ఖాళీ ఉంది అసలు? మా వాళ్ళు అలసిపోయారు బాగా. ప్రభుదాస్ గారు అలసిపోయారు, కుర్రోళ్ళు అలసిపోయారు. పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం, రెస్ట్ లేదు. ఉరకాల. ఇప్పుడు దేవుడిచ్చిన బలము శక్తి ఉన్నప్పుడే ఉరకాల. మా అమ్మకి ఇప్పుడు 85 సంవత్సరాలు, ఆమె లేచి సువార్తకి వెళ్తానంటుంది. మా నాన్నకి 90 సంవత్సరాలు, 2 యుద్ధాల్లో ఉన్నాడు, చైనా యుద్ధంలో ఉన్నాడు, బంగ్లాదేశ్ యుద్ధంలో ఉన్నాడు. ఆయన లేచి సువార్తకి వెళ్తానంటున్నాడు. వాళ్ళకుంది ఆసక్తి, మనకు ఈ వయసులో ఎలా ఉండాలి? దేవుడు అంటున్నాడు, సువార్త ప్రకటించే వాళ్ళ పాదములు ఏందంట? అందుకే దేవుడు పరిగెత్తమంటున్నాడు సువార్త చేయడానికి. ఈ కృపా సువార్తని ప్రకటించడానికి ఏం చేయాలంట? మనం పరిగెత్తాలి. ఎందుకంటే టైం లేదు. 90వ కీర్తనలో మోషే గారు రాశారు చూడండి, మాకు జ్ఞాన హృదయము దయచేయండి, మా దినములు లెక్కించుట మాకు నేర్పించండి అన్నాడు. అంటే మన టైం మనం లెక్క పెట్టుకోవాలా. మనం చచ్చిపోయినాక ఈరోజు పుట్టాడు, ఈరోజు చచ్చిపోయాడు అని వేస్తే సరిపోదు టైము. అందుకే దేవుడు అంటున్నాడు, రేపు మంది కాదు, నిన్న మళ్ళీ రాదు. ఈరోజే దేవుని కోసం మనం ఏం చేయాలి? కష్టపడాలి. నేను రేపు చేస్తా, ఎల్లుండి చేస్తానంటే రేపు ఉందో లేదో తెలీదు. అందుకే నిన్న చేశానులంటే కుదరదు. మరణం వరకు నమ్మకం ఉంటే ఏ కిరీటం ఇస్తాడంట? జీవ కిరీటం. అందుకే సువార్త కోసం పరిగెత్తాలి. దేవుడు చెప్తున్నాడు, ఈ కృప సువార్తలోనే మనకేముందంటే పాప క్షమాపణ కూడా ఉందని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అందుకే దేవుని పిలుపు కూడా ఈ కృపలోనే ఉందని గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. ఇంకా దేవుని ఏర్పాటు మన పట్ల కృపలోనే ఉందని రోమా పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తాం. ఈ కృపలోనే ఆదరణ దొరుకుతుంది, ఈ కృపలోనే నిరీక్షణ దొరుకుతుంది, ఈ కృపలోనే మన ఆర్థిక సమృద్ధి వస్తుంది, ఈ కృపలోనే మన ఆరోగ్యం ఉంది, ఈ కృపలోనే మన కుటుంబాలు బాగుపడేది ఉంది. ఇన్ని ఉన్నాయి కృపలో. చెప్పాలంటే సమయము లేదు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, కృప లేకపోతే మనం లేం. అర్థమైందా? ఈ కృప ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యంలో నుండి వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ కృప ద్వారానే విశ్వాసం, ఈ కృప ద్వారానే నిత్య జీవం, ఈ కృప ద్వారానే పాప క్షమాపణ, ఈ కృప ద్వారానే సువార్త. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన తీర్మానం ఏంటంటే,
ఈ కృపను మనం వ్యర్థం చేయొద్దు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. చాలామంది కృపను వ్యర్థం చేస్తున్నారండి. కేగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని ఏం చేస్తున్నాం? వేడుకొనుచున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపను ఏం చేయకూడదంట? వ్యర్థం చేయొద్దు. దేవుడు ఈరోజు ₹1,00,00,000 మనకి ఇచ్చాడు అనుకోండి. ₹1,00,00,000 అంటే 100 లక్షలు ఈరోజు మీకు ఇచ్చి పంపిస్తున్నాం. పంపించేటప్పుడు ఇలా తూగుతా వెళ్తారా? నిద్రపోతా వెళ్తారా? బస్సులో పోయేటప్పుడు నీకు ఒక 50 లక్షలు ఇస్తే నిద్రపోతారా? బస్సులో పొద్దాక బ్యాగ్ చూస్తారా? చూడరా? ట్రైన్లో వెళ్ళేటప్పుడు నీకు ఒక ₹1,00,00,000 ఇస్తే బ్యాగ్ చూస్తావా? చూడవా? బంగారం బ్యాగులో ఉంటే చూస్తావా? చూడవా? మరి దేవుడు కృపను నీకు ఇచ్చాడు ఈరోజు. ఈ కృప బంగారం కంటే విలువైంది, డబ్బు కంటే విలువైంది. ఈ కృప నీ రోగాన్ని బాగు చేసేది. డబ్బు బంగారం నీ రోగాన్ని బాగు చేయదు. ఈ కృప నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసేది. ఈరోజు మనకి ఏముందో అది ఆయన కృపే. నువ్వు పాట బాగా పాడావు, దేవుని కృప అండి. వాక్యం బాగా చెప్పావు, దేవుని కృప అండి. ప్రార్థన బాగా చేసావు, దేవుని కృప అండి. అన్నిటికీ కృపే. అలాంటి కృపను నువ్వేం చేయకూడదు అంటున్నాడు దేవుడు. వ్యర్థం చేయొద్దు. ఇందాకేమన్నాడు? కృప నుండి తొలగిపోవద్దు. క్రైస్తవ జీవితం ఈరోజు మనకు దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఆ కృపలోనే ఆత్మ ఉంది, ఆ కృపలోనే నిరీక్షణ ఉంది, ఆ కృపలోనే విశ్వాసం ఉంది, ఆ కృపలోనే దేవుని వాక్యం ఉంది, దేవుని ఆత్మ ఉంది. అన్నీ ఉన్న కృపని నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయొద్దు. నాకు కృప కావాలండి, నేను ఎప్పుడు కృపలో నుండి తొలగిపోకూడదండి అన్నవాళ్ళు లేచి నిలబడదాం. నాకు కృప కావాలండి. నిజమే, ఈ కృప గురించి చాలామందికి తెలియదు. అసలు కృపయే జీవన ఆధారం అని ఇందాక పాస్టర్ గారు పాట పాడారు. అసలు కృప గురించి చాలామందికి తెలియదండి. కృప అంటే దేవుడు మనతో ఉండడమే, అంటే వాక్యం మనతో ఉండడమే. ఈరోజు ప్రభువా నేను ప్రార్థనలో తొలగొద్దయ్యా, వాక్యంలో తొలగొద్దయ్యా, ఆదివారం ఆరాధన నుంచి తొలగొద్దయ్యా, సంఘ క్రమం నుంచి నేను తొలగొద్దు ప్రభువా, నేను నీ కృప నుండి తొలగొద్దు ప్రభువా అని ఒక్కసారి మనం దేవుణ్ణి అడుగుదామా? ఒకవేళ ఈ రోజుకే నువ్వు కృప నుండి తొలగిపోయి ఉన్నావేమో, అందుకే నీకు నెమ్మది లేదేమో, అందుకే నీకు సమాధానం లేదేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి కారణం కృప లేదు అక్కడ. నీ జీవితంలో నీకు ఆరోగ్యం లేకపోవడానికి కారణం కృప లేదేమో నీ దగ్గర. ఈరోజు నీ సమస్యకి కారణం కృపలో నువ్వు ఉండకపోవడమేనేమో. నీకు తెలియకుండానే నువ్వు కృపలో నుండి తొలగిపోయావేమో. దేవుడు అంటున్నాడు, కృప నుండి తొలగిపోవడానికి కారణం నువ్వు కృపని నిర్లక్ష్యం చేశావు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయొచ్చా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కృప నుండి తొలగిపోవడానికి వీల్లేదు. ఈరోజు దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నేను ఒకవేళ నిర్లక్ష్యం చేశానేమో, సంఘ క్రమాన్ని నేను నిర్లక్ష్యం చేశానేమో, నేను ఏదైనా ఆదివారం మిస్ అయ్యానేమో, లేకుంటే ప్రార్థనలో నేను సమయాన్ని తక్కువ ఇస్తున్నానేమో, లేకుంటే వాక్యంలో నేను ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోతున్నానేమో, పరిచర్యలో దేవుని మందిరంలో క్రియలు లేని విశ్వాసగా నేను ఉన్నానేమో, నమ్మకంగా లేనేమో ప్రభా, నేను అపనమ్మకస్తురాలుగా ఉన్నానేమో, సంఘానికి నేను ఉపయోగపడతలేదేమో. ఆ గొర్రెలు, ఏ గొర్రెలు అయితే 4 గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు 4 గొర్రెలు అలాగే ఉండి కాపరిని ఎంత ఇబ్బంది పెడతాను, అలాగే నేను ఉన్నానేమో. నా వల్ల సంఘానికి ఉపయోగం లేదేమో. వేరే కాపరి చూస్తే సంఘం అబ్బో గొర్రెలు 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 గొర్రెలు, మరి నా కాపరికి నేను అడ్డుగా ఉన్నానేమో, నష్టంగా ఉన్నానేమో. ఈరోజు నా స్వభావాన్ని మార్చయ్యా, నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసివై ప్రభా. అదిగో 5 తలాంతులోడు 10 తలాంతులు చేశాడు, 2 తలాంతులోడు 4 తలాంతులు చేశాడు, కానీ 1 తలాంతోడు సోమరి అయిన చెడ్డదాసుడు. 1 తలాంతోడు ఇంకొక తలాంతు చేయకుండా అలాగే ఉన్నాడు. అలాగ నేనున్నానేమో. అలా ఉంటే నేను నరకానికి వెళ్తాను కదా ప్రభా. అలా ఉండడానికి లేదు. కనీసం ఆ 2 తలాంతులోడు 4 చేసినట్టు నేను ఉండాలి, 5 తలాంతులోడు 10 తలాంతులు చేసినట్టుగా నేను ఉండాలి. నేను సంఘానికి వస్తున్నానంటే నా ద్వారా సంఘానికి లాభం జరగాలి, నా ద్వారా నేను అనేక ఆత్మల దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఇదిగో అందరు సొంత పనులు చేసుకుంటున్నారు, నా పని చేయట్లేదని యేసయ్యా నువ్వు నా గురించి అనొద్దయ్యా, నా గురించి అనొద్దు ప్రభా. నేను నీ పని చేయడానికి వచ్చాను ప్రభా, నేను నీ పని చేయడానికి వచ్చాను. ఈ మందిరానికి నేను దీవెనకరంగా ఉండాలి. ఇదిగో పలానా ఆమె వస్తుందంటే ఆమె ద్వారా ఇదిగో అంతమంది వచ్చారండి,
పలానా బ్రదర్ వస్తున్నాడంటే ఆ బ్రదర్ ద్వారా ఇంతమంది వచ్చారండి. ఈ చెట్టు బాగా ఫలిస్తుందండి, ఆ కోడి పెట్ట చాలా పిల్లలు చేస్తుందండి, ఆ కోడి మంచి కోడి అండి, ఈ కోడి అసలు ఏ పిల్లలు చేయట్లేదండి, ఇది మంచి కోడి కాదు, చుట్టాలు వస్తే దీన్ని కోసేయండి అని మన గురించి దేవుడు అనడానికి వీల్లేదు. మనము అలాగా ఉండడానికి వీల్లేదు. ఈరోజు దేవుడు పలానా విశ్వాసి మంచి విశ్వాసి, కాపరు చెప్పాలి, ఈ విశ్వాసి మంచి విశ్వాసి, ఈ బ్రదర్ మంచి బ్రదరు, ఈ బ్రదర్ ద్వారా సంఘం అభివృద్ధి చెందుతుంది, ఈ బ్రదరు సంఘ క్షేమాభివృద్ధిలో ఇతని పాత్ర ఉంది, వీళ్ళు లేకపోతే చర్చిలో చాలా ఇబ్బంది అండి, వీళ్ళు ఎంత పరిచయం చేస్తారనేసి మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఇదంతా కృపలో ఉందండి. ఈ కృపను మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఈ కృపను నువ్వు ఈరోజు పొందుకుంటే నువ్వు సంఘానికి దీవెనకరంగా ఉండబోతున్నావు. ఈ కృపను నువ్వు పొందుకుంటే నువ్వు ఆరోగ్యకరంగా ఉండబోతున్నావు. ఈ కృపను నువ్వు పొందుకుంటే నీ భర్తకు నువ్వు బ్లెస్సింగ్గా ఉండబోతున్నావు, నీ భార్యకు నువ్వు బ్లెస్సింగ్గా ఉండబోతున్నావు. ఈ కృపను నువ్వు పొందుకుంటే నువ్వు ఏ గల్లీలో ఉంటే ఆ గల్లీకి దీవెనకరంగా ఉండబోతున్నావు. ఈ కృపను నువ్వు పొందుకుంటే నువ్వు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి దీవెనకరంగా ఉండబోతున్నావు. కృపలో అంత శక్తి ఉందండి. దేవుడు నిన్ను లోకానికి నిజమైన వెలుగుగా ఉప్పుగా చేయాలని చూస్తున్నాడు. దానికి కావాల్సిందే దేవుని కృప. ఈరోజు నువ్వు ఆ కృపను పొందుకొని వెళ్తే ఈరోజు నుంచి నీ ఇంట్లో వాతావరణం మారిపోతుంది, నీ గల్లీలో వాతావరణం మారిపోతుంది, నువ్వు ఉంటున్న గ్రామంలో వాతావరణం మారిపోతుంది. అదే దేవుని కృప. దేవుడు అంటున్నాడు, ఈ కృప నుండి తొలగిపోవద్దు, ఈ కృపను నువ్వు వ్యర్థంగా నువ్వు దీన్ని నిర్లక్ష్యం చేయొద్దని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది అలా చేశారు. నన్ను నీ కృపయే అడుగడుగున నన్ను నీ కృపయే అనువనువున నన్ను నీ కృపయే అడుగడుగున నన్ను నీ కృపయే నిత్యము నిలుచును నీ కృపయే నిత్యము నిలుచును నీ కృపయే కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. చెప్తాం అందరం కలిసి, కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము నీ కృపయే కదా నా పరవశము. అందరూ చెప్తాం, కృపయే కదా నా ఆశ్రయము నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈరోజు మనం జీవిస్తున్నామంటే, ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామనంటే ఆయన ఉచితమైన కృపే. నిలువున రేగిన తుఫానులో నిలిపెను నడిపెను నీ కృపయే. నిలువున రేగిన తుఫానులో నిలిపెను నడిపెను నీ కృపయే. నాయడ చెలరేగే నీ కృపయే. చెప్తాం అందరం, నాయడ చెలరేగే నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. హృదయపూర్వకంగా, కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఈరోజు మన సమస్యల్లో ఆయన కృప మనకు కావాలి. మనల్ని వేధిస్తున్నటువంటి చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలుగజేయాలంటే ఆయన కృప మనకు కావాలి.
ఈరోజు విరుద్ధంగా మన మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద పనిచేస్తున్న క్రియల నుంచి తప్పించబడాలంటే ఆయన కృప మనకు కావాలి. మన పరిస్థితులు మారాలంటే ఆయన కృప మనకు కావాలి. మన జీవితం మారాలంటే ఆయన కృప మనకు కావాలి. తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు, ఈ రోజు నిన్ను నడిపించేది దేవుని కృపే, నిన్ను బలపరిచేది దేవుని కృపే. ఎందుకు ఈ జీవితం, ఎందుకు బ్రతకాలి ఈ లోకంలో అనుకుంటున్నావా? దేవుని కృప నీకు అడ్డుపడుతుంది. దేవుని కృప నిన్ను బ్రతికిస్తుంది. దేవుని కృప నిన్ను బాగు చేస్తుంది. దేవుని కృప నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని కృప నిన్ను ఆదరిస్తుంది. దేవుని కృప నిన్ను బలపరిచి నడిపిస్తుంది. నిన్ను గొప్ప ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. హల్లెలూయా. ప్రభువా, నాకు కృప కావాలయ్యా. అందరూ నోరు తెరిచి అడుగుతాం, ప్రభువా నీ కృప నాకు కావాలి ప్రభువా. నీ కృప ద్వారా నన్ను స్వస్థపరచయ్యా. నీ కృప ద్వారా నన్ను బాగు చేయి ప్రభువా. నీ కృపను బట్టి నా కుటుంబాన్ని బాగు చేయ్యా. నీ కృపను బట్టి నాకు బిడ్డలను దయచేయ్యా. నీ కృపను బట్టి నన్ను స్వస్థపరచయ్యా. నీ కృపను బట్టి నా చీకటి జీవితంలో వెలుగును దయచేయి ప్రభువా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము.